మనల్ని ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి, కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ దేవుని రాజ్య సువార్త సందేశములు అనే ఈ 3వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకును, ఇందిరా కాలనీ ప్రాంత పిల్లలందరికీ, పెద్దలకు చిన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. పెడితే ప్రాముఖ్యంగా దేవుని మహాప్రేమలో కృపలో మనము దేవుని రాజ్య సువార్త సందేశములు 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా, దేవునికి మహిమకరంగా, ఈ ప్రాంతానికి ఆశీర్వకరంగా దేవుడు జరిగించున్నారు. అట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పింపబద్ధమై ఉన్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో దేవుని రాజ్య సువార్త సందేశములు అనే ఈ 3వ రోజు కార్యక్రమంలో స్థానిక సంఘము నాకు అప్పగించినటువంటి అంశం ఏంటన్నట్లయితే, దేవుని చిత్త ప్రకారంగా జీవించుతున్నావా అనేటువంటి క్వశ్చన్ మార్కు ఇక్కడ ఉంది. ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి అంశంలో 3 వాస్తవ సత్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవుడు, రెండవది ఆయన చిత్తము, మూడవది మనిషి జీవితం. ఒకటి దేవుడు, 2 ఆ దేవుని చిత్తము, మూడవది మానవ యొక్క జీవితం. 3 అంశాలని ఈ రాత్రికాల సమయంలో మనం వాస్తవానికి నేర్చుకోవాలి. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలో ఎంతైనా కొంత న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయోచిత జ్ఞానాన్ని బట్టి. ప్రాముఖ్యంగా ఈ అంశం మాట్లాడాలంటే చాలా సమయం అవుతుంది, కానీ నేను 1 గంటలోనే ఈ అంశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను సాధ్యమైనంత వరకు. ఖచ్చితంగా మనం స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే, దేవుని చిత్త ప్రకారంగా జీవించుతున్నావా అనే ప్రశ్న మనం వేసుకోవడానికి ముందు దేవుడు ఎవరో మనకు తెలియాలి. ఏమండి, దేవుడు ఎవరో తెలియకపోతే దేవుని చిత్తం ఏంటో మన ఆలోచన అన్నది తెలుసుకునేటువంటి పరిస్థితులే, ప్రభావాలు ఉండవు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును అనుసరించి మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 66 పుస్తకాల సారాంశాన్ని మనము సంక్షిప్త వర్ణనగా మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎంతమంది అండి? 100 మందా? 3, 4, 100 మంది? ఎంతమంది? పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చూసినా దేవుడు ఒక్కడే అనే విషయం గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు ఒక్కడే అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయితే దేవుడు ఒక్కడేనన్న విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నా, ఆ వన్ అండ్ ఓన్లీ గాడ్ ఎవరన్నది నేటికి గ్రంథం అందరి చేతుల్లో ఉన్న తెలుసుకోలేనట్టి అజ్ఞానపు భక్తి ప్రపంచంలో ఉంది. ఒక్కసారి 100వ కీర్తన 3వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి ప్రతి ఒక్కరూ పరిశీలించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మేమేదో మీకు ఊకదంపుడు మాటలో, పిట్ట కథలో, లేదంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి లేదు ఇక్కడ. కాబట్టి మేము మాట్లాడుతున్న ప్రతి అంశం లేదా ప్రతి వచనం పిన్ టు పిన్ మీరు వచనాన్ని పరిశీలించమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 100వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూస్తే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని అన్నారు. ఏమంట? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని చెప్పుకొచ్చాడు. ఆ యెహోవా దేవుడని మీకు గ్రంథం మనకు బోధిస్తూ ఉంటే, ఈ చిత్తం అనేది ఎవరిది? ఏమండి, గ్రంథము ఏ దేవుడి గురించి అయితే పరిచయం చేసిందో, ఆ దేవుడు ఎవరిని మనం వాక్యంలో చదివామో, ఆ చిత్తము అనే మాట కూడా ఎవరికి సంబంధించింది? సంబంధించిందండి? నీదా నాదా, ప్రపంచంలో ఎవరిది అని మనం గ్రంథాన్ని అడిగితే, లోకాన్ని అంటే భక్తి భావాల విషయంలో లోకాన్ని అడిగితే వచ్చేటువంటి సమాధానం వేరైతే,
గ్రంథాన్ని అడిగితే ఖచ్చితంగా వచ్చేటువంటి సమస్య సమాధానము ఖచ్చితమైంది, నెక్కచ్చేది అనే విషయాన్ని దయచేసి మనం మర్చిపోకూడదు. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకుంటే ఆ యెహోవా దేవుని చిత్తాన్ని ఈ భూలోకములో ఉన్న మనుషులందరూ ఏం చేయాలంటండి? యెహోవా దేవుడని మీరు తెలుసుకుంటే ఆ దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమయ్యేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయము 14వ వచన భాగాన్ని, అప్పుడు అతడు మన పితరుల దేవుడు. ఒక్క నిమిషం అండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చూస్తే మన పితరుల దేవుడు అనే విషయాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు ప్రస్తావన చేస్తూ ఉంటున్నారు. అంటే అననయ లేకపోతే సౌలు మధ్య జరిగినటువంటి సంభాషణ ఇది. దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు మన పితరుల దేవుడు అనేటువంటి మాట అక్కడ ఖచ్చితంగా వ్రాయబడింది. ఎవరు ఆ పితరుల దేవుడు? అబ్రహాము దేవుడు. అంటే నేనున్నటువంటి క్రైస్తవ్యానికి పునాది పాత నిబంధన అయితే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి పితరులు ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనకు మొట్టమొదటి పితరుడు ఎవరయ్యానంటే అబ్రహాము. అబ్రహాము తర్వాత పితరుడు ఇస్సాకు. ఇస్సాకు తర్వాత పితరుడు యాకోబు. కాబట్టి మహోన్నతమైనటువంటి దేవుడు వీళ్ళిద్దరు, అనగా ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత ప్రవక్త అయినటువంటి లేదా దేవుని సేవకుడైనటువంటి మోషేకి ఏమని పరిచయం కావాల్సి వచ్చింది? ఎవరైనా పరిచయం చేసే వాళ్ళు ఉంటే, ఇదిగో ఈయన అజయ్ కుమార్ అండి, ఏమంటే ఈయన ఆయనే చెప్తారు. కానీ అక్కడ పరిచయం చేసే పితరు చనిపోయిన తర్వాత తనంతటకు తానుగానే ఎవరైనా యెహోవా దేవుడే మోషేతో మాట్లాడతాడు. నేనయ్యా అబ్రహాము దేవుణ్ణి, నేనయ్యా ఇస్సాకు దేవుణ్ణి, నేనయ్యా యాకోబు దేవుణ్ణి, మీ పితరుల దేవుణ్ణి అనేటువంటి ప్రస్తావన లేఖనంలో చెప్పబడుతుంది. అదే సంగతి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును అని అన్నాడండి. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. ఎవరి పట్ల? లోకములో ఉన్న మానవుని పట్ల దేవుని చిత్తమేదో తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూసుటకును. ఎవరా నీతిమంతుడు? ఎవరని ఆ నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి దేవుని చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూసుటకును ఆయన నోట మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు అని లేఖనాల్లో ప్రస్తావించబడింది. ఈ లోకంలో ఒక్క పౌలునే దేవుడు దానికోసం నియమించలేదు. రక్త మాంసాలతో భూమి మీద సశరీరులుగా తన స్వరూపంలో తన పోలికలో భూమి మీద బ్రతికే ప్రతి మానవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నియమించబడి ఉన్నాడనే వాస్తవ సత్యాన్ని మన వెల్లడికి కూడా మర్చిపోకూడదు ప్రియ దేవుని పిల్లలారా. కానీ దేవుడు లేఖనాల ద్వారా ఇదిగో ఇది నా ఉద్దేశం, ఇదిగో ఇది నా ఆలోచన, ఇది నా మార్గం, ఇది నా తలంపు అనేటువంటి ఆయన చిత్తాన్ని లేఖనాల ద్వారా మాటల ద్వారా మనకందరికీ ప్రస్తావన చేసుకుని వస్తున్నారు. ఆయన ఎక్కడక్కడ తన చిత్తాన్ని మర్మమైనట్టుగా దాచి పెట్టలేదు. దాచి పెడితే ఎవరికి తెలుస్తుందా? ఏదైనా దాస్తే ఏమీ తెలియదు. ఏదైనా ఓపెన్ చేసినప్పుడే అది ఏంటి అనేది మనకు అర్థం అవడానికి ఆస్కారం ఉంది. నేను చేతుల్లో ఉంచాను, ఏదో ఇది మీరు చెప్పండి, నేను చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని ఎక్కడా కూడా దాచి పెట్టలేదు. లేఖనాలలో ఆయన ఉద్దేశాన్ని, ఆయన మనస్సుని, ఆయన ఆలోచనని, ఆయన తలంపులని ఓపెన్ గా మనం ముందుంచాడు. కానీ ఆ చిత్తాన్ని తెలుసుకోలేనటువంటి దుస్థితిలో నేటి క్రైస్తవ ప్రపంచ మనుగడ కొనసాగుతున్నదనే విషయాన్ని మరిచిపోకూడదు మనం అన్నట్టుగా. కాబట్టి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, దేవుని చిత్తమును తెలుసుకున్నటకు పౌలు నియమించబడ్డాడు. ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు నియమించబడ్డాడనే సత్యాన్ని లేఖనాలు ఖచ్చితంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. అయితే అట్టి చిత్తమును గురించి
చిత్తము 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 అని అంటారు, కానీ అట్టి చిత్తాన్ని పూర్ణంగా గ్రహించే పరిస్థితుల్లో నేటి క్రైస్తవ ప్రపంచము లేదన్నది వాస్తవం. దాని గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి సవిస్తరంగా పరిశీలించినట్లయితే, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములలో సఫలగుసు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుసు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని అన్నాడు. నిజంగా ఈ వచనాన్ని మనం ఒక్కసారి లేఖనానుసారంగా ఆలోచించినట్లయితే ఏం అంటున్నాడు? ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించాలి అన్నాడు. ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలంటే ఏం కావాలండి? ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలా? భౌతిక సంబంధమైన జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం అండి? లేఖనాలను కానీ, లేఖనాలలో ఉన్న దేవుని ఉద్దేశాన్ని కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని చిత్తాన్ని కానీ గ్రహించాలంటే లేదా తెలుసుకోవాలంటే మనకి లౌకికమైన జ్ఞానం కావాలా లేదా ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం? లౌకికమైనటువంటి జ్ఞానంతో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అనేటువంటిది యాజ్ ఇంపాసిబుల్, అది అసాధ్యమైన పని. కాబట్టి నిజంగా అట్టి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకేం కావాలి? దైవ సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం మనకు అవసరం. కానీ నేడున్నటువంటి క్రైస్తవానికి వాక్యం తెలిసినా తెలియకపోయినా, చదివినా చదవకపోయినా, అర్థం కాయినా కాకపోయినా అర్థమైనట్టే ముందుకు వెళుతున్నటువంటి దయనీయమైన క్రైస్తవ్య ప్రపంచంలో. కాబట్టి ఇక్కడ దాని గురించి పౌలు మాట్లాడుతుంటున్నారు. ఏమని చెప్పబడింది? కాబట్టి అట్టి చిత్తమును గురించి ఏం కావాలంట? పూర్ణంగా గ్రహించాలన్నాడు. లేఖనాలను మీరు చూస్తే గ్రహించే సంగతులు ఉన్నాయా, గ్రహించిన సంగతులు ఉన్నాయా? ఏమండి, మనందరి దగ్గర ఒకే బైబిల్ ఉంది. బోధించే వారి దగ్గర ఒక బైబిలు, వినేవారి దగ్గర ఒక బైబిల్ ఉందా? లేదు. కానీ లేఖనాలు సత్యాన్ని మీరు ఒకసారి గమనిస్తే దాన్ని మీరు తీనవసరం. మీకు మాట జ్ఞాపకం చేస్తాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో సత్యం ఏంటంటే, మీరు పూర్తిగా చదివితే గ్రహించే సంగతులే తప్ప మరేమీ మీకు రాయలేదు అని చెప్పుకొచ్చాడు అపోస్తలుడైన పౌలు. చదివితే గ్రహించే సంగతులే తప్ప మరి ఏమీ మీకు రాయలేదు అన్నాడు. అంటే చదివే వ్యక్తి గ్రహిస్తున్నారా? చాలా మంది రెగ్యులర్ గా గ్రంథం చదివేవారు ఉన్నారు, రెగ్యులర్ గా గ్రంథాన్ని చదివేవారు ఉన్నారు. గ్రంథాన్ని చదివే వారంతా గ్రహిస్తున్నారా, గ్రహించట్లేదా? ఏమండి, ఇవాళ గ్రంథాన్ని రెగ్యులర్ గా చదివేవారు చేయొద్దండి ఒకసారి. రెగ్యులర్ గా చదివేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చదివే వారందరికీ గ్రహింపు ఉందా? అక్కడ ఆయన చిత్తంలో గురించి పూర్వంగా గ్రహించిన వారై ఉండాలి అని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ గ్రహించే వారుగా ఉన్నామా, గ్రహించిన వారుగా ఉన్నామా? చదివితే గ్రహించే సంగతలా లేదా అర్థం కాని సంగతలా అని అంటే మనస్సు పెట్టి మనస్సు కేంద్రీకృతం చేసి లేఖనాలను చదివితే అవి అర్థమయ్యాయి కానీ వ్యర్థమయ్యాయి కాదు. కానీ గ్రంథాన్ని చదివేటప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలతోటి మనం గ్రంథాన్ని తెలిస్తే ఏమి అర్థమవడంతో సంస్కారం లేదన్నది వాస్తవం. కానీ వాళ్ళ గ్రంథాన్ని అందరూ చదువుతున్నారు. కానీ నిజంగా ఒక మాట నేను బయటికి వెళ్ళడం, ఒక భక్తుడు అడిగాడు, చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగాడు. ఎవరు అడిగాడు చెప్పగలరా? నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అని ఒక వ్యక్తిని అడిగారు. అపోస్తలుడైన ఫిలిప్పు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నపుంసకుడిని అడుగుతున్నాడు. ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఇటువంటి ప్రస్తావన మనకు కనబడుతూ ఉంది.
అయినప్పుడు నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నప్పుడు ఎవడైనను నాకు తోవ చూపుకుంటే ఎలా అని అన్నాడు. ఇవాళ గ్రంథాన్ని చదివేటువంటి సహోదరులు, సోదరులు, తల్లులు, పిల్లలు, చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా అది గ్రహిస్తున్నామా గ్రహించడం లేదనేటువంటి ఆలోచనలో ఎవరైనా చదివేది నాకు అర్థం కావట్లేదని చెప్పగలిగేవారు ఉన్నారా? చెప్పరు. ఎందుకంటే చదివేది అర్థం కావట్లేదంటే షేపుగా ఫీల్ అవుతారని అర్థమైనట్టుగానే జీవితాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ నాకు అర్థం కాలేదు, దీని భావం ఏంటనేటువంటి అడిగేటువంటి విషయంలో నేటి క్రైస్తవ ప్రపంచం ముందుకి రాలేనట్టి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే నిజంగా తెలియదాన్ని తెలుసుకోవడంలో ఎలాంటి సిగ్గుపడినంత అవసరత లేదు. ప్రియ దేవుని పిల్లలారా, నీవైనా నేనైనా మనం ఎవరైనా సరే తెలియనటువంటి సంగతులు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. దానికి తప్పని ఎవరు అనడం లేదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని చిత్తమును గూర్చి పూర్ణముగా ఏదట గ్రహించాలి అని అన్నాడు. నిజంగా పూర్ణంగా గ్రహించకపోతే ఏం జరగదు? నిజంగా దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించకపోతే ఏం జరగదు? నిజంగా దేవుని చిత్తాన్ని పూర్ణంగా నీవు గాని నేను గాని ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే ఏం జరగదు? క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు చేసే ప్రతి సత్కార్యము సఫలమయ్యేటువంటి ఛాన్సే లేదు అన్నాడు. ఏ వ్యక్తి అయినా పనిలో కానీ, ప్రయాణాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఏమనుకుంటాడు? విజయం కావాలని కోరుకుంటాడు, అవును కదా? విజయం కావాలి, సఫలం కావాలని కోరుకుంటాడు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ జీవితాలతో ఉన్న మనం కూడా మన కుటుంబాలు మనం సక్సెస్ఫుల్ రేటుకి వెళ్ళాలి అంటే మనకేం చేయాలని చెప్తుంది గ్రంథం? దేవుని చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యముల విషయంలో సఫల మగుసు, అంతేనా? సఫల మగుసు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుసు అని అన్నాడు. ఏ అభివృద్ధి కనపడుతుందో మనకి? ఫిజికల్ గ్రోత్, భౌతిక సంబంధమైన అభివృద్ధి ఆకాశానికి కంటే అంత ఉంది. కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎంత ఉంది అని అంటే దిగజారంత ఉంది. అదేమో ఎత్తు, అంటే భౌతిక సంబంధమైన అభివృద్ధి ఏమో ఆకాశానికంటే ఎంత ఉంటే, భౌతిక సంబంధమైన అభివృద్ధి పాతాళానికి దిగేంత. దేవుడు ఏమవుతున్నాడు? ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదా భౌతిక సంబంధమైన అభివృద్ధి అని అంటే ఏ అభివృద్ధి? దేవుని చిత్తానికి వ్యతిరేకమైన లోక సంబంధమైన అభివృద్ధిని మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు కోరుకునేటువంటి ఆత్మ సంబంధమైన అభివృద్ధికి మనం ఆమడ దూరంలో ఉన్నామనే విషయాన్ని ప్రతి వ్యక్తి గమనించవలసినటువంటి ఆవశ్యకత మన మీద ఉంటున్నది దేవుని పిల్లలారా. కాబట్టి అట్టి చిత్తమును పూర్ణంగా గ్రహించేవారై ఉండకపోతే నిజంగా అన్ని విషయాల్లో మనము ఏం చేయలేము? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి సమస్య మన జీవితాల్లో ఉండదు. ఏమండి? అదేనన్నా నేను అంటున్నానా? అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని అన్నాడు. ఆయనకు తగినట్టుగా, ఆయన చిత్తానికి తగినట్లుగా, లేదా ఆయన మార్గంలో నడవడానికి నీకేం కావాలంటే దేవుని చిత్తమును గురించినటువంటి గ్రహింపు, దేవుని చిత్త ప్రకారం నడవడానికి కావాల్సినటువంటి జ్ఞానం. అలాంటి స్ట్రక్చర్లో ఒక క్రైస్తవుడు లోకంలో ఎదగాలని, అభివృద్ధి పొందాలనేది దేవుని యొక్క చిరకాల వాంఛ మన పట్ల. కానీ మనం ఏం చేస్తామంటే లోక సంబంధమైనటువంటి అభివృద్ధిని చూసుకుంటూ, లోక సంబంధమైన జ్ఞానంతో దేవుడా నీవే, నాకు ఆధారం నువ్వే, నాకు దిక్కునే, నా ఆశ్రయం నీవేనని పెదాలతోటి భక్తి కలిగిస్తుంటున్నాం. నిజంగా ఆయన చిత్తం ఎరిగి, ఆయన చిత్తములో నీ జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని మహిమార్థమైనటువంటి కుటుంబాలుగా ఎదుగుతున్నాయి అని అంటే అది నామమాత్రంగానే ప్రపంచంలో కనబడుతూ ఉన్నది. దేవుని పిల్లలారా, ఇవాళ ఎంతమంది క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా నడవాలనుకుంటూ నీ చిత్తానుసారంగా నాకు నేర్పడానికి నాకు నేర్పుకొని ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారండి? దేవుడా లేదా తండ్రి, నీ చిత్తానుసారంగా నడవడానికి నాకు నేర్పించు అని ఎంతమంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు ఇవాళ?
చేస్తానంటారా? ప్రార్థన మొదలు పెడితే ఎవరు సంతోషం? ప్రార్థన మొదలు పెడితే ఎవరు అవసరత? ప్రార్థన మొదలు పెడితే ఎవరక్కరా? ఎవరండి? విజ్ఞాపనలు, విన్నపాలు, యాచనలు ఎవరి? మనకి తప్ప. ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఆరోగ్యం కావాలి, ఐస్కాలం కావాలి, డబ్బు కావాలి, అనేకమైనటువంటివన్నీ కావాలని కోరుకుంటాం. కానీ తండ్రి మీ చిత్తానుసారంగా జీవించే బ్రతుకు నాకు కావాలని కోరుకునే క్రైస్తవ భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఉన్నారంటారా? లేరు. కానీ నేను మీకు ఈ సమయంలో ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనలాగా సామాన్యమైనటువంటి మానవుడేం కాదు. ఆయన దేవుని 12 గోత్రాల ఇశ్రాయేల్ ప్రజల జనాంగాన్ని 40 సంవత్సరాలు సుస్థిరంగా పరిపాలన చేసినటువంటి ఒక రాజు మీరు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి 143వ కీర్తన 10వ వచన భాగంలో రాజైనటువంటి దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాటని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి 143వ కీర్తన 10వ వచన భాగాన్ని 143వ కీర్తన 10వ వచన భాగాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి గమనించినట్లయితే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని అన్నాడు. మనకు తెలియకపోతే నాకు తెలియదని అడగలేము. దేవుని చిత్తానుసారంగా నడవకపోతే నడవడం నాకు నేర్పమని మనం అడగలేము. ఎందుకంటే మనకున్నటువంటి ఏమంటొస్తాయండి? నాకు తెలియదని చెప్పడానికి మనకి ఈగోస్ అడ్డొస్తాయి. ఏమండి? మనకున్నటువంటి అహంకారాలు, ఈగోస్ ఏమి అడ్డొచ్చినా దానివల్ల నష్టపోయేది మనమే తప్ప మరెవరు కాదు. కాబట్టి రాజైనటువంటి దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు అన్నాడు. నిజంగా ఆయన అడిగినట్టుగా దేవుడు నేర్పితే ఎవరి ప్రయోజనం? దేవుడికి ప్రయోజనమా? రాజు దావీదు ప్రయోజనమా? రాజుకే ప్రయోజనం. నిజంగా ఇవాళ మనం కూడా దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేర్చుకునే క్రమంలో లేదా తెలుసుకునే క్రమంలో, గ్రహించే క్రమంలో మనం సఫలమైతే ఉపయోగం ఉంది దేవునికి. కానీ ఆ నేర్చుకునేటువంటి క్రమంలో విఫలమైతే మన జీవితాన్ని బాగు చేయడానికి ఇంకేమైనా ఆస్కారం ఉందా? ఇంకా ఏమీ లేదన్నది వాస్తవం. కాబట్టి లేఖనాల ప్రస్తావన అయితే మనం చేస్తూ ఉన్నాయి, కానీ మనం మాత్రం మాటలతోనే సరిపెడుతూ ఉన్నాం. ఏమని? మాటలతోనే సరిపెడతాం. ఒక చక్కటి పాట పాడతారు, ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మాటేస్తాం అంతే. కానీ జరగాల్సినటువంటి ఉద్దేశం ఎవరిది? మనదే. మన ఇష్టం జరగాల్సిందే, మన సంతోషమే, మన ఆనందమే, మన ఆహ్లాదమే తప్ప మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని సంతోషం మేరకు, ఘనత మేరకు, ఉల్లాసం మేరకు క్రైస్తవులుగా మనం ఏ పనైనా చేయగలమా, చూపించగలమనంటే లేదు, మనం చూడలేము ఆ పనులు. పేరుకు మాత్రం పాట పాడతాం, కానీ జరిగేది మొత్తం మన స్ట్రక్చరే, మన ఉద్దేశమే తప్ప లేఖనాలలో ఉన్న ఏ ఉద్దేశానికి లేదా ఏ వచనానికి దానికి రుసువు లేనట్టి భక్తి వాళ్ళ ప్రపంచంలో కనబడుతూ ఉంది. లేఖనాలు మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు దేవుని పిల్లలారా, కాబట్టి దేవుని చిత్తము అనేటువంటిది మానవుడి పట్ల చాలా గొప్పది. కానీ ఆ చిత్తాన్ని ఎరగలేని, గ్రహించలేనటువంటి క్రైస్తవ్యం ఎంత ఎత్తుకు ఎదిగినా, అది ఎంత విశాలంగా ఉన్నా దానివల్ల దేవుడికి జరిగేది కానీ ఒరిగేది కానీ ఏమీ లేదన్నది వాస్తవం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మహోన్నతమైనటువంటి దేవుడు తన చిత్త ప్రకారంగా మనం లేదా లోకము లేదా కాలం ఏ పరిస్థితుల్లో ఉందో ఆ పరిస్థితుల గురించి పౌలు ఖచ్చితంగా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవబోతూ ఉన్నాం. 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మన తండ్రి అయిన దేవుని అన్నాడు. ఏమండి? మన తండ్రి అయిన దేవుడు అని అన్నాడు. నిజంగా లేఖనాలను చదివే మనకి,
లేఖనాలను గ్రహించే మనకి, క్రైస్తవులమైన మనకందరికీ తండ్రి ఎవరు? ఎవరండి? క్రైస్తవులమైన మనకందరికీ ఎంతమంది తండ్రులు ఉన్నారు? ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? ఏమండి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనే యెహోవా దేవుడు అన్న విషయం గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ దేవుని వాక్యము ఎరగని, దేవుని వాక్యాన్ని గమనించని క్రైస్తవులకి మేమంతా ఏమంటారంటే, మేమంతా యేసయ్య పిల్లలు అంటారు. యేసయ్య పిల్లలం అనే మాట బైబిల్లో ఒక్కసారి చూపించగలరా ఏ క్రైస్తవ సోదరి సోదరులైనా? లేదు. యేసుక్రీస్తు తండ్రి మనకే కాదు, యేసుక్రీస్తుకి దేవుడు తండ్రి ఎలాగో మనకు కూడా తండ్రి అయిన ఆయన మాట ఒకసారి మీరు చూడగలిగితే చూడండి. ఒకసారి యోహాను సువార్త 20 మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ముసుగులో ఉంది, కానీ నిజంగా దేవుడు క్రైస్తవం గురించినటువంటి సమాధానం కానీ సంబంధం కానీ లేఖనాల్లో ఆయన ఎక్కడ కూడా మరణంగా దాచి పెట్టలేడు. కానీ రిలేషన్ గ్రంథం మనకు ఎక్కడికెక్కడ విఫలంగా చూపించుకొచ్చాడు. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం మీరు చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మగ్దలేని మరియతో యేసు ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్న మాట అది. నేను మీరు గ్రంథంలో ఏ భక్తుడు మాట్లాడితే మీరు ఆలోచించాలా, కానీ ఇక్కడ మగ్దలేని మరియతో యేసు ప్రభువు వారి డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాట మీరు చూడండి ఒకసారి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, అక్కడ మాట్లాడుతున్నారు, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడు అన్నారు. మాట్లాడుతుంది ఎవరితోటి? మాట్లాడుతుంది ఎవరితోటి? మగ్దలేని మరియతో మన అందరి పాపాలను భుజాల మీద మోసుకొని శిలువ మ్రోని మీద మరణించి తిరిగి లేచినటువంటి కుమారుడే క్రీస్తు మాట్లాడుతున్నారు. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీకు తండ్రి. యేసుక్రీస్తు కూడా ఎవరున్నారంట? దేవుడు ఉన్నారని, యేసుక్రీస్తు కూడా తండ్రి ఉన్నారని, మనకు కూడా దేవుడు ఉన్నారని, ఆ తండ్రి ఆ దేవుడు రెండు ఒకటే అనే విషయాన్ని కన్నా మనకు బోధిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని గ్రహించిన మనమేమంటామనంటే మనమంతా యేసయ్య పిల్లలం అనే మాట ఓకదప్పుడు మాట మనం మాట్లాడితే లేఖనాలకు అడ్డంగా మాట్లాడుతున్నట్టు దేవుని పిల్లలు ఆలోచన చేయండి. కాబట్టి అపోస్తలుని పోలిక మాట్లాడుతున్నాడు. మన తండ్రి అయిన దేవుడు ప్రస్తుతం, ఇప్పుడు చూడండి గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భాగాన్ని ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మన తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను అని అన్నాడు. దేనికంట? ఏ కాలం? దుష్టకాలము అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? కాలములు, సమయములను దేవుడు తన స్వాధీనమని ఉంచుకున్నారని అపోస్తలుల కార్యగ్రంథం 1:8 మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ లేఖనాలకు విరుద్ధంగా ఏం చెప్పబడిందని అంటే, ప్రస్తుతపు ఏ కాలం? దుష్టకాలము అన్నాడు. దుష్టకాలం, దుష్టం అంటే అర్థం ఏంటి? నేను మీ ముందుకు వెళ్తాను, జ్ఞాపకం చేస్తాను. దుష్టకాలం అంటే అర్థం ఏంటి? చెడు కాలం. ఎవరికి? మన సహజంగా చాలా మంది చూస్తే వాడికి చెడు కాలం దాపురించింది అంటాం. అంటే అర్థం ఏంటి? పోకదాలకు వచ్చాడు, చెడు కాలం వచ్చింది అంటారు. అంటే అర్థం ఏంటంటే మంచి మార్గాన్ని విడిచిపెట్టి చెడు కాలం అంటే అర్థం ఏంటంటే సాతాను సంబంధులుగా దేవుని మాటని, దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి లోకానుసారంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి దుష్టకాలంలో ఉన్న మనందరినీ విడిపించుటకు, రక్షించుటకు మన పాపం నిమిత్తం తన్ను తానే ఎవరు అప్పగించుకున్నారు? దేనికి అప్పగించుకున్నారో? మరణానికి అప్పగించుకున్నారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఇదే మాట ఈ రీతిగా చెప్పబడింది. ఒకసారి చదవబోతా ఉన్నాం. అక్కడ కూడా అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 26వ వచన భాగంలో కూడా ఇదే మాట ఈ రీతిగా వ్రాయబడింది.
దేవుడు తన సేవకుని పుట్టించి అని అన్నాడు. ఎవరా సేవకుడు? ఎవరండి? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని అన్నాడు. ఎవరా సేవకుడు అని అంటే క్రీస్తు ప్రభువారు. ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే క్రీస్తు యేసుని ఏంటంట పుట్టించి ఎవరి కోసం? మనందరి పాపాల భారాన్ని ఆయన మీద వేయడానికి ఆయనను పుట్టించి ప్రతి వారిని వారి వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించాలి అని అన్నాడు. అంటే మనం దుష్టత్వం నుంచి మళ్ళకపోతే, అంటే చెడు నుంచి మనం వెళ్ళి తిరగకపోతే మనకేం లేదు, ఏం లేదండి. దుష్టత్వం నుండి మళ్లించుటకును ఆశీర్వదించుటకు మనకు చెప్పబడింది. అంటే ఈ లోకంలో ఉన్న ఒక పాపి అయిన మానవుడు దుష్టత్వం అనే చెడు నుండి అంటే దేవుని వైపుకు తొలగకపోతే ఆ వ్యక్తికి ఏ ఆశీర్వాదం లేదండి. నిజంగా లోకంలో జీవించే ప్రతి మానవునికి రెండున్నాయనే విషయాన్ని మర్చిపోకండి. రెండు జన్మలు ఉన్నాయి, ఓకేనా? ఒకటి భౌతిక సంబంధమైన జన్మ, రెండవది శరీర సంబంధమైన జన్మ. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండవది ఆత్మానుసారమైన మనస్సు. ఒకటి లోక సంబంధమైన జీవితము, రెండవది ఆత్మ సంబంధమైన జీవితం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? మీరు దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకున్నాడు. ఆ ఆశీర్వాదం అనే మాట నాట్ ఏ ఫిజికల్, భౌతిక సంబంధమైన మాట కానే కాదు. కాబట్టి మీరు తీయనవసరం లేదు. ఎఫెసీ పత్రిక 1:3 భాగంలో యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీకు అనుగ్రహించును అన్నాడు. అంటే ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నేరున్నటువంటి క్రైస్తవులంతా వారసులు కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? బయటికి దుష్టత్వములో నుండి దేవుని వైపుకి, చెడు నుండి మంచి వైపుకి మళ్ళకపోతే ఆ వ్యక్తికి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఏ రకమైనటువంటి ఆశీర్వాదాలు ఉండవు అనే భావాన్ని స్పష్టంగా లేఖనాలు విశదపరుస్తూ ఉన్నాయి. మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లలారా, కాబట్టి దుష్టత్వం అనేటువంటి మాట, చెడు అనేటువంటి మాట కాకుండా లేఖనాల్లో ఉన్నటువంటి మరొక విషయాన్ని చూస్తే, నేను మీకు ఆమారు కూడా ఒకసారి చదివిన తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 22-8 ఉన్నటువంటి ఒక మాట చదవబోతా ఉన్నాం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. కిందకు వచ్చారు చూడండి. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పి అన్నాడు. అక్కడ దుష్టత్వములోనే మాట 3 కింద పుట్టొట్టు ఉంది చూడండి. ఏముందో చూడండి. సేదైనటువంటి పైత్యము అని అన్నాడు. ఏమండి? దుష్టత్వం అంటే సేదైనటువంటి పైత్యము అన్నాడు. ఆ చేదైనటువంటి ప్రయత్నం అంతా కూడా లోక సంబంధమైంది, శేఖర సంబంధమైంది, అవిధేయత, అన్యాక్రాంతమైన మంచి లేని చెడుతో కూడినటువంటి దైవ విరుద్ధమైనటువంటి స్వభావ లక్షణాలు అనే భావాన్ని లేఖనాలు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి దేవుని పిల్లలారా. కాబట్టి అలాంటి చెడు దుష్టత్వములో నుండి మళ్లించుటకును మిమ్మల్ని ఆశీర్వదించుటకును దేవుడు తన సేవకుడిని మన కొరకు పుట్టించాడనే విషయాన్ని లేఖనాలు ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. అయితే ఆయన దేవుడు తన కుమారుని క్రీస్తుని పుట్టించారు, కాలం పరిపాలన వచ్చారు, ఆయన మరణించారు, మనందరి పాపాల కొరకు కార్యక్రమాన్ని, యాగాన్ని ముగించి ఆయన వెళ్ళిపోయారు. అయినా నేటికి దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను దుష్టత్వంలో నుంచి మళ్లించుకున్నామా? దుష్టత్వంలోనే ఉన్నామా? దుష్టత్వంలో ఉన్న మన జీవితాలకు ఏం లేదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు ప్రార్థనకు వచ్చేవారికి ఉన్నాయి, ప్రార్థనకు రాని వారికి ఉన్నాయి, క్రైస్తవులకి ఉన్నాయి, అన్యులకి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకి భౌతిక సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇస్ కామన్. కానీ
స్పెసిఫిక్ గా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు వారసు అవడానికి దేవుడు మనను తన కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రపంచంలో పాపీన మనను దేవుడు పిలిచాడు. ఆ ఆశీర్వాదాలకు వారసులు కావాలి అంటే మన జీవితాలను దేవుని చిత్తానుసారంగా దుష్టత్వంలో నుండి దేవుని వైపుకు మళ్లించాలన్నటువంటి దైవ నియమాన్ని అనుసరించి భూమి మీద జీవించవలసినటువంటి ఆవశ్యకత మనందరి జీవితాల్లో ఉన్నదనే భావాన్ని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని చిత్తము దేవుని చిత్తము దేవుని చిత్తం అని మనం మాట్లాడుతున్నాం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో, నిజంగా దేవుని అనాది కాలం సంకల్పం అంతా దేవుని చుట్టూ తిరుగుతుంది. లోకంలో ప్రతి మానవుడి కొరకు దేవుడు చిత్తాన్ని సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తములో ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటి చెప్పగలరా? ఆ చిత్తం, దేవుని చిత్తం దేనికోసం? దేనికోసం అండి? దేవుని చిత్తం దేనికోసం? నిజంగా ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 25 వచనం చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలుబడి చేయడానికి అనేటువంటి బ్లెస్సింగ్స్ అక్కడ ఉండొచ్చు, కాదని నేను అనడం లేదు. కానీ అభివృద్ధి అనేది ఏ అభివృద్ధి? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఏ అభివృద్ధి? ఏ అభివృద్ధి పదంలో ఒక క్రైస్తవుడు దినదినం ఎదుగుతున్నాడు? భౌతిక సంబంధమైన అభివృద్ధా? అయితే అది దేవుని చిత్తానికి క్వైట్ అగేన్స్ట్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. నిజంగా ఈ లోకంలో ఉన్న ఒక పాపి అయిన మానవుడు, ఒక మానవుడు అభివృద్ధి అనేది స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన అభివృద్ధి నిన్ను ఎలా తీసుకెళ్తుంది? రోజు రోజుకి పరలోకాన్ని దగ్గర చేస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన అభివృద్ధి నిన్ను రోజు రోజుకి దేవునికి దగ్గర చేస్తే పరలోకాన్ని దగ్గర చేస్తూ ఉంటుంది. అదే భౌతిక సంబంధమైన అభివృద్ధి రోజు రోజుకి నిన్ను దిగసార్చి పరలోకానికి కాక నిత్య అగ్నిగుండానికి, నిత్య నరకానికి నిన్ను రోజు రోజుకి దిగసారుస్తుందనే విషయాన్ని మరి మీరు మర్చిపోకండి. క్రైస్తవులుగా మనం ఏ కోణంలో అభివృద్ధి అవుతున్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలా? విమర్శ చేసుకోవాలా. అందుకోసం పౌలు అన్నాడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, మనల్ని మనమే విమర్శించుకుని కదా తీర్పు పొందక బోధుమూలున్నాడు. మనం ఎవరో వచ్చి ఏంటమ్మా ఏంటయ్యా ఇది అనేదాకా మన జీవితాన్ని, మన మాటని, మన నడకని, మనం చేసినటువంటి వాటన్నిటిని కూడా వ్యక్తిగతంగా పునఃపరిశీలన చేసుకునేటువంటి పరిస్థితుల్లో నేటి మనం లేమన్నది వాస్తవం. కాబట్టి పౌలు చెప్తున్నాడు, మన జీవితాన్ని మనమే ఏం చేసుకోవాలంట? విమర్శ చేసుకోవాలి అని అన్నాడు. నిజంగా ఈ లోకంలో ఉన్న ఏ మానవుడైనా రోజు గడవాలి అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్లకుండా రోజును గడపలేడు. చెప్పగలరా మీరు సాహసంగా? ఆడవారైనా మగవారైనా లోకంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా కనీసం రోజుకి ఒక్కసారైనా అక్కడికి వెళ్లకుండా ఒక రోజును గడపగలిగేటువంటి వ్యక్తులు ఎవరు భూమి మీద ఉండరు. ఏడు చెప్పగలరా? అర్థం. నిజంగా తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే సమయంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా అర్థం దగ్గరికి వెళ్తారు. దేనికండి? నేను ఎలా ఉన్నా అనే రుసుము కోసం అర్థం దగ్గరికి పెడుతున్నారు. భౌతిక సంబంధమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైన జీవితంలో నేను ఎలా ఉన్నాను, నేను ఏమై ఉన్నాను, నేను దేవునికి దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానా, నేను నడిచేటువంటి నడవడిక దేవునికి ఇష్టంగా ఉందా లేదనేటువంటి విషయంలో పునఃపరిశీలన కోసం ఎవరు వాక్యం దగ్గరికి వస్తున్నారు? ఇవాళ సమయం ఉందా? లేదు. భౌతిక సంబంధమైన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మీరు అర్థం దగ్గరికి వస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరిదిద్దుకోవడం కొరకు, సరి చేసుకోవడం కొరకు, దేవుడి చిత్తానుసారంగా మన జీవితాలను సరి చేసుకోవడం కొరకు ఇవాళ ఎవ్వరూ వాక్యం దగ్గరకు వచ్చి మన జీవితాన్ని సరి చేసుకునే క్రమంలో పరిస్థితుల్లో నేటి క్రైస్తవ ప్రపంచం లేదన్నది వాస్తవం లేఖనాసారం మీరు చూసినట్లయితే. కాబట్టి దేవుని పిల్లలారా, నిజంగా దేవుని చిత్తమని ఏంటో అన్నదే. నిజంగా దేవుని చిత్తం ఏంటో తెలుసానంటే పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని అన్నాడు. పరిశుద్ధులు అంటే అర్థమేంటో? పాపము లేని వారు, దోషము లేని వారుగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆకాంక్ష, అభిలాష. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే అది మన పట్ల దేవుని చిత్తము. దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. తెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక
4వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము అని అన్నాడు. అంటే జారత్వం అవ్వచ్చు, విగ్రహారాధన అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఈ లోకంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ నీచమైన కార్యమైనా ఉండొచ్చు, వాటెవరిటి మేబీ, కానీ పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అన్నాడు. అంటే అర్థమేంటి? నేను చేసే పని పాపమని, నేను చేసే పని దైవ నియమానికి విరుద్ధమైనటువంటి జ్ఞానంతో వాక్యాన్ని ఆలోచించి నీ జీవిత విషయంలో నువ్వు మారు మనసు పొంది, నేను ఎప్పటిదాకా నీ చిత్తానికి వ్యతిరేకంగా జీవించాను, ఇక నేను ఎన్నటికీ కూడా అట్టి పాపాలకేసి అట్టి పాపం వైపేసి నేను చూడలేనటువంటి గొప్ప ప్రతిజ్ఞను పూని మారు మనసు పొంది బాప్తిసం పొందితే నువ్వు పరిశుద్ధులం అవుతావనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంటే దేవుని చిత్తం అంటే ఏముందంటే పరిశుద్ధతలోనే ఉంది. సహజంగా మత్తయి సువార్త 5:8 మనం చదువుతూ ఉంటాం. ఏమని? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అని అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ వచనం చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అన్నాడు. ఏ పరిశుద్ధత? రోజుకు 3 సార్లు స్నానం చేసే విలువైనటువంటి పాత సోపుతో స్నానమా? అది కాదుగా. అది భౌతిక సంబంధమైనటువంటి స్నానం అవుతుంది. కానీ ఆత్మ సంబంధమైన స్నానాన్ని గురించి, ఆ పరిశుద్ధపరిచే పవిత్రమైన బాప్తిసం గురించి నేటి క్రైస్తవ్యం ఆలోచన చేయదుగా. చేస్తా చేయదు. ఎందుకంటే నేడున్నటువంటి క్రైస్తవ్యం అనేటువంటి ముసుగులో సర్వలోకాన్ని మోసుకొచ్చే సాధారణ మాటలకే జై అనేటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప వాక్య ప్రకారంగా నడవనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం అని కూడా కొనసాగుతూ ఉండే లేఖనాలకు విరుద్ధంగా. నిజంగా లేఖనాలను అర్థం చేసుకోకుండా, లేఖనాలకు లోబడకుండా నువ్వు ఎంత మహనీయమైన భక్తి ఎంతకాలం చేసినా, తల్లగిన్నెలు తప్ప చేసినా నీ భక్తి దేవునికి ఏం కాదు, మెప్పైనది కాదు, ఇష్టమైనది కాదు, అది అనుకూలమైనది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, కాబట్టి మనం అనుసరించేటువంటి దైవనీయమైనటువంటి భక్తి లేఖనానుసారమైందా, లేఖనాల విరుద్ధమైందా, దైవ చిత్తానుసారమైందా, లోక సమానమైందా, ఏ రకమైనటువంటి భక్తి అనేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి క్లారిటీ కొరకు యు విల్ బ్యాక్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఖచ్చితంగా వాక్యం దగ్గర రాగలిగితేనే ఆ రుసుములు మనకు కనబడుతున్నాయి తప్ప నువ్వు లోకం కేసు, మనుషుల కేసు చూస్తే అది అర్థమయ్యేటువంటి దేవుని చిత్తం కాదనే విషయాన్ని మీరు మరొకండి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి దేవునికి అనాదికాల సంకల్పం దేనికోసం అంటే మనము పరిశుద్ధులు కూడా దేవుని చిత్తము అన్నాడు. ఆ దేవుని చిత్తం గురించి అక్కడ మాట్లాడాడు. మనమందరం కూడా ప్రస్తుతము దుష్టకాలంలో విమోచించవలనే మాట గలతీ పత్రికలో పౌలు చెప్పాడు. దాని పేరు చెప్పుకొచ్చాడు. మనమంతా కూడా తన సేవకుని పుట్టించి మనలో ఉన్న దుష్టత్వం నుంచి మళ్ళించుకొని ఆ ఆశీర్వాదాలకు వారసులం కావాలన్నది దేవుని యొక్క ఆలోచన అనేటువంటి విషయాన్ని లేఖనాలు ప్రస్తావన చేసుకొచ్చాడు. కానీ నిజంగా ఇవాళ దేవుని చిత్తానుసారంగా నడిచే క్రైస్తవం అనుకుంటూ దేవుని చిత్తాన్ని ఎదురుస్తున్నామా, దేవుని చిత్తానికి విధేయులమయ్యామా? రోమపత్రికలో ఉంది మాట 9వ అధ్యాయం 19వ వచనం అంటాడు. ఏమంటాడంటే దేవుని చిత్తమును ఎదిరించిన వాడెవడో అని అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:19లో దేవుని చిత్తమును ఎదిరించిన వాడెవడో అన్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటి? పరిశుద్ధులనే దేవుని చిత్తం. ఎక్కడి నుంచి? దుష్టత్వములో నుండి మీ పాపము లేదా మీ చెడు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారి, పవిత్రులుగా మారి, నిర్దోషులుగా మారి దేవుని కృపామయ కీర్తి దేవాలయ దేవుని యొక్క ఆలోచన అయితే మేమైతే దుష్టత్వంలోనే ఉంటాం. దుష్టత్వం కావాలి, క్రైస్తవులుగా నడిచేటువంటి నీ మార్గం 2 in 1 అంటే మల్టిపుల్ చాయిస్ ఉండే క్రైస్తవ్యం పరుగులు పెడుతున్నా. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చిత్తానుసారంగా నా జీవితాన్ని అనుసరిస్తూ దేవుని మహిమ కొరతకు నేను బ్రతకాలన్న ఆలోచన మనం చేస్తున్నామా? చూడండి, అక్కడ అన్నాడు దేవుని చిత్తమును ఎదిరించిన వాడెవడో రేపు వచ్చిన వరకు అక్కడ రాయబడింది. ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో ఉన్న మనమంతా దేవుని చిత్తాన్ని ఎదిరించే వారంగా ఉన్నామా, దేవుని చిత్తానికి విధేయమైన వారంగా ఉన్నామని ఒక్క ప్రశ్న ఎవరికి వారే ఒక్క క్షణం పాటు మీ మనసులో వేసుకోండి. మీ జీవితాలకు సమస్యకు పరిష్కారం అర్థమవుతుంది. కాబట్టి
నిజంగా మన కోసమే కాదు దేవుని చిత్తం, పాపులుగా ఉన్న మన కోసమే కాదు దేవుని చిత్తం లేఖనాల్లో ఉంచబడింది. మన అందరి పాపాల కొరకు ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అట్టి చిత్తాల గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒక్కసారి యోహాను రాసిన సువార్త చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మీరు చూడగలిగితే, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచన భాగాన్ని మీరు సవిస్తరంగా చదవగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారంగా చేయకూడను అని అన్నాడు. ఒక్కసారి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లమని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మిత్రులారా, స్నేహితులారా, ఒకసారి ఆలోచించేయండి. పరలోకము నుండి భూలోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు సహితమే ఏమన్నాడు? నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా చిత్త ప్రకారంగా ఐ విల్ నెవర్ డూ దట్ అన్నాడు అక్కడ. కానీ ఇవాళ మనం దేవుణ్ణి, దేవుని చిత్తాన్ని, లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని కూడా విడిచిపెట్టి క్రైస్తవమైనటువంటి భ్రమలో వందే భారత ప్రజల కంటే పరుగులు పెడుతున్నాం లేఖనాలకు విరుద్ధంగా. దేవునికి మహిమకరంగా జరుగుతుంది అనుకుంటున్నారా? నిజంగా అలాంటి క్రీస్తు ప్రభు అని దేవుని చిత్తాచరంగా నడవకపోతే, ప్రవర్తించకపోతే దేవునికి మహిమ తెచ్చేవారంటే కుదరదు, కానీ కాదు. కానీ నేడున్నటువంటి క్రైస్తవులుగా అవకాశాలు మనకి ఎన్నో దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనం భక్తి జీవితాన్నేమో సమర్థించుకుంటాం, లోక సంబంధమైన జీవితాన్నేమో సరి చేసుకుంటున్నాం. నిజంగా సరి చేసుకోవాల్సింది ఆత్మ సంబంధమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని. కానీ మనము లోక సంబంధమైన జీవితాన్ని సరి చేసుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన జీవితాన్నేమో సమర్థించుకుంటున్నాం. ప్రియ దేవుని పిల్లారా, సమర్థించుకున్నటువంటి ఆదామును దేవుడు ఏదేని వారి నుంచి గెట్ లాస్ట్ అని బయటకు గెంటేశాడు. సరి చేసుకున్నటువంటి దావీదు భక్తుడిని దావీదు నా ఇష్టానుసారైనటువంటి విషయంలో విట్నెస్ చేశాడు గ్రంథంలో మీరు చూడగలిగితే. క్రైస్తవుడుగా దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చి దేనికి అంటే సంవత్సరాలు దయకిరణంగా దేవుడు దేనికి మనకి ఇస్తాడంటే మనకు దేవుడు ప్రసాదించిన ఈ మన జీవితాన్ని సరి చేసుకోవడానికి గొప్ప ఆయుష్కాలమైనటువంటి తరటప్పును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది మనకు అలుసైంది. ఇవాళ సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం లేదు, సమర్థించుకుంటున్నామే తప్ప సరి చేసుకునే పరిస్థితుల్లో మనం లేదు. ఒక్కసారి 6వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఉన్న సత్యాన్ని చదవబోతా ఉన్నాం ఈ సమయంలో. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఈ మాట రాయబడి చూడండి ఒకసారి దయచేసి. 6:38 నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అన్నాడు. మనమే నుంచి వచ్చాము? మనమే నుంచి వచ్చామండి? మన పాత్ర నుంచి వచ్చామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి తన స్వరూపమైనటువంటి జీవాత్మ కూడా పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకం నుంచి వచ్చిన క్రీస్తు ప్రభు అయితే నా తండ్రి చిత్త ప్రకారంగా చేయడమే నాకు పని అని చెప్పుకొచ్చాడు. కానీ మనమైతే మన ఇష్టాన్ని, మన ఆనందాన్ని, మన ఉల్లాసం కొరకే భక్తి జీవితాన్ని భావాచారంగా మనం లోకంలో ప్రయాణం చేస్తున్నాం. కానీ దేవుని కొరకు, దేవుని ఇష్టం కొరకు, దేవుని చిత్తం కొరకు మన జీవనాన్ని భూమి మీద కొనసాగించడం లేదన్నది లేఖనాలు బోధిస్తున్నటువంటి సంపూర్ణమైన సత్యం. అది మనకు అర్థం కావట్లేదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాలు మీరు ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక అన్నాడు. పరలోకంలో నెరవేరుతుంది, కానీ భూమి మీద నెరవేరుతుందా? ఏమండి, నెరవేరుతుందంటారా? మాటలతో చెప్పినంత మాత్రాన జరిగే పని కూడా కాదు. దాన్ని మీరు తినొస్తలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమి రాయబడింది అంటే, పిల్లలారా, క్రైస్తవం అంటే, భక్తి అంటే మాటలు చెప్పేది కాదు,
అర్థమవుతుందా? మాటలు చెప్పి లోకాల్లో కొనసాగే భక్తి కాదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ఇక్కడ అన్నాడు యెహోషువ 3వ అధ్యాయము 18వ వచన భాగంలో, చిన్నపిల్లారా మాటతోనూ నాలుకతోనూ కాదు. ఇవాళ భక్తి అనేది కేవలం మాటలతోనే కాలం వెళ్ళగొచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాదు, ఏంటండి క్రియతోనూ సత్యముతోనూ జరిగించేది దేవుని చిత్తం అనే భావాన్ని గ్రహించినటువంటి క్రైస్తవులు ఎంతో భూమి మీద ఆలోచించేయమని మనవి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు క్రీస్తు అన్నాడు, నేను తండ్రి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా చిత్త ప్రకారంగా చేయకూడదు అనేటువంటి ఆ మాట ఆయన అంటే, ఇవాళ క్రైస్తవులైనటువంటి మనమంతా నోటి మాటలతో మాత్రమే క్రైస్తవులమండి, ఎప్పటి నుంచో క్రైస్తవులు మేము అని మాటలతో కాలం నిలబుస్తున్నారు. కానీ దేవుని చిత్తానికి మాత్రం సోఫార్ చాలా దూరంగా ఉంది నేటి ఆధునిక క్రైస్తవ్యం. లోకానికి అనుగుణంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, లోకానికేమో అనుగుణంగా ఉంది. లోకంలో జీవితాన్నేమో సరి చేసుకుంటున్నారు, ఆత్మ సంబంధం జీవితాన్నేమో సరిదిద్దుకుంటూ మభ్య పెట్టుకుంటారు తప్ప జీవితాన్ని సరి చేసుకుంటున్న పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్య ప్రపంచం లోకంలో ఉంది. కాబట్టి పరలోకంలో చిత్తం నెరవేరుతుంది కానీ భూమి మీద నెరవేరుతుందా? నెరవేరట్లేదు. నెరవేరాలి అంటే ప్రతి వ్యక్తి కూడా వాక్యాన్ని సరి చేసుకుంటూ సంపూర్ణమైన జ్ఞానంతో సరిచూసుకుంటూ నేను ఏ విధానంలో క్రైస్తవ భక్తిని కొనసాగిస్తూ ఉన్నాను, నేను అనుసరించేటువంటి దైవభక్తి లేఖన అనుసారమైందా విరుద్ధమైందా లోకానుసారమైందా ఎలాంటిది అనే విషయంలో ఎవరికి వారు పునఃపరిశీలన చేసుకోవాలి తప్ప లేకపోతే అవకాశం లేదన్న విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాయి లేఖనాల్లో. కానీ నిజంగా అట్టి చిత్తం కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఇవాళ అట్టి దేవుని చిత్తానికి అనుగుణంగా నడవడానికి ఆహారం లేకుండా నిద్ర లేకుండా ఏమండి ఏమీ లేకుండా ఎవరైనా చేసేవారు ఉన్నారా? మేము ప్రయాణం చేసి వచ్చామండి, మేము మీటింగ్కి రాలేము. మేము కష్టపడి పని చేసామండి, మేము మీటింగ్కి రాలేము. ఎవరైనా ఇంకా భోజనం చేసుకోలేదండి, మేము మీటింగ్కి రాలేమని చెప్తున్న చాలా మంది ఉన్నారు నేటి క్రైస్తవ్యంలో. కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం సమరయులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏమంటాడంటే, నిజంగా మధ్యాహ్నం అయిపోయింది, అక్కడికి మధ్యాహ్నం అయిపోయింది, అపోస్తులకు ఆకలి అవుతూ ఉంది. అపోస్తులు ఆల్రెడీ వెళ్ళిపోయారు సమరయ పట్టణానికి ఆహారం కోసం. ఎంతసేపటికి తినేరంది త్రాగేరంది ఈ భౌతిక సంబంధమైన ఈ అడావుడే తప్ప నిజంగా యేసు ప్రభు అంటున్నటువంటి అపోస్తులు కూడా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేది కూడా వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలగలేదు. ఇవాళ మనకు కూడా ఏదో క్రైస్తవమైన భ్రమలో బైబిల్ పట్టుకుని ఎంతనమే తప్ప మనకు కూడా దైవ సంబంధమైన జ్ఞానోదయం మనకు కూడా కలగడం లేదు. ప్రియ దేవుని పిల్లలారా, కలిగేదాకా యేసుక్రీస్తు వారు వస్తే మన జీవితం అగ్నిగుండమే. కాబట్టి కాలాన్ని ఎవరు కూడా సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్తం మీద గమనించాలన్నదే దేవునికి ఆలోచన. దేవుని పిల్లలు ఒకసారి మత్తయి సువార్త 4వ 4వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతున్న మాట ఒకసారి చదివినట్లయితే 34 యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టుచుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఇవాళ ఎంతమంది ఆ ఆలోచనతో ఏమండి తండ్రి చిత్త ప్రకారం నడవడమే నా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ నిద్ర, ప్రయాణం అని చెప్పుకునే వారు ఎంతమంది ఉన్నారు? నిజంగా మన జీవితానికి కావాల్సినటువంటి ఏటి విషయంలో వి కెనాట్ కాంప్రమైజ్, ఎక్కడ కూడా రాజీ పడం. కానీ దేవుని పనికి మాత్రం శతకోపరం పెడతా ఉంటాం మనం. దేవుడి పనికి మాత్రం శతకోపరం పెడతా ఉంటాం. కానీ మన పనులు అయితే కనుక ఎక్కడా కూడా లోపం లేకుండా వడి వంక లేకుండా తిన్నగా చేసుకోవడానికి ఆలోచన చేస్తాం. స్వామి కార్యం అయితే ఒకలాగా, స్వకార్యం అయితే ఒకలాగా. దానికి ఫోన్ మాట్లాడే పరిస్థితి అందరూ తమ సొంత కార్యంలో చూసుకుంటున్నారు. కానీ దేవుని చిత్తానుసారంగా క్రీస్తు కార్యములను చూడదు అని చెప్పేసాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. కానీ నేటి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని చిత్తం కొరకే, దేవుని చిత్తం జరిగించడం కొరకే అహర్నిశాలు కష్టపడి పనిచేయాలని కన్నా మనకు బోధిస్తూ ఉంటే ఈ ఆలోచన ఏనాడో తొంగలో దొక్కేసేసి కేవలం మన ఆనందాల కోసం, మన సంతోషాల కోసం, మన సుఖ సౌఖ్యాల కోసమే క్రైస్తవులను చెప్పుకునే పేరుతో లోకంలో సంచారం చేస్తూ కాలాన్ని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నప్పుడు దేవుని పిల్లలారా. కాబట్టి లేఖనాల మీరు దాన్ని గమనించినట్టయితే దేవుని చిత్తమును మనపూర్వకంగా గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు.
నిజంగా ఆ గ్రహించాలంటే మనకేం తెలియాలో ఒక్కసారి పౌలు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచన భాగాన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఏమండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఎందుకు అనుసరించదన్నాడు? ఈ లోక మర్యాద అనేది ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ లోక మర్యాద అనేది ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుడి చేతుల్లో లేదు. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచన భాగంలో అపోస్తలుడు యోహాను అన్నాడు, లోకమంతయు ఏముంది? దుష్టుని యందున్నది అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మీరు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్న మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి అని అన్నాడు. తినేది పరిశీలన చేస్తాం, దేహానికి రుద్దుకునేది పరిశీలన చేస్తాం, ఒంటికి కట్టుకునేదాన్ని పరిశీలన చేస్తాం, కూర్చునేదాన్ని పరిశీలన చేస్తాం, నడిచేదాన్ని పరిశీలన చేస్తాం, పండుకునేదాన్ని పరిశీలన చేస్తాం. అవునా కదా? మన భౌతిక సమానమైన కావాల్సింది ప్రతి దాని విషయంలో సంక్షిప్తంగా భూతత్వం వేసి పరిశీలిస్తాం, పరీక్ష చేస్తాం. ఒక సైంటిస్ట్ కంటే కూడా గొప్పగా ఆలోచన చేస్తాం. దేని విషయంలో? మన శరీర సంబంధమైనటువంటి సౌలభ్యం కోసం, సౌఖ్యం కోసం. కానీ లేఖనాల్లో ఉన్న దేవుని చిత్తం ఏంటో ఎంతమంది పరిశీలన చేసేవారుగా ఉన్నారు, పరిశీలించేవారుగా ఉన్నారు, పరీక్షించేవారుగా ఉన్నారు, గ్రహించేవారుగా ఉన్నారా లేదని అంటే ఇది మాత్రం పెద్ద జీరోనే. కానీ దానికి వచ్చరికి 100కి 100% సక్సెస్ఫుల్ రేట్ ఉంటుంది శరీర సంబంధమైన వాటి విషయానికి వస్తే. ఏమండి, మేము ఈ బ్రాండెడే అసలు రాజీ పడం. దేనికి? ఒంటికి వాడేదానికి, ఒంటికి కట్టుకునేదానికి, నేల రుద్దేదానికి, ఏమంటే పట్ల రుద్దేదానికి, దేని విషయంలో మేము బ్రాండెడ్ ఐటమ్ అంటారు. మరి అలాంటి నీ జీవితం, నీ శరీర సౌఖ్యాలకు బ్రాండెడ్ ఐటమ్లో ఉన్న నీ ఆత్మ సంబంధం జీవితాన్ని చేసేటువంటి ఆ బ్రాండెడ్ ఐటమ్ అనే దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ఎంత వాల్యూ ఉంది మన దగ్గర? ఎంత వాల్యూ ఉంది మన దగ్గర అంటే వాల్యూనా ఏమన్నా? దేవుడు లేదు, దేవుడి చిత్తం ఏదో పైకి పెదాలతో చెప్పుకోవడమే తప్ప హృదయపూర్వకంగా దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడినటువంటి అధోగతి క్రైస్తవ్యం నేడు ప్రపంచంలో ఉంది. ఆలోచించి చూడగలిగితే నిజంగా లేఖనంలో సారాంశాన్ని, సత్యాన్ని మనం చదువుతుంటేనే ఇలా ఉంటే మరి మహోన్నతమైన దేవుడు మన అందరికీ జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, సమస్తాన్ని ఇచ్చి ఆయనే తిరుగుబాటు చేసే ప్రజలు చూసి దేవుడు ఎంత ఆవేదన పడుతున్నాడు మనం ఆలోచన చేస్తామా? 2 పిల్లల కంటే ఏమండి వీడు నా మాట ఎంటలేదండి అని మనం ఎంతో ఇసిగిపోతాం. 2 పిల్లల కంటే వారి మాట వినకపోతేనే ఇసిగిపోతామే. మరి లక్షల వేల కోట్ల మంది ప్రజల భూమి మీద తీసుకొచ్చి వాళ్ళంతా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుని మాట వినకపోతే ఆయన పడే వేదన ఏంటి? నీదన బాధ, ఆయన బాధ ఏంటి అన్నది ఎవరు ఆలోచన చేస్తున్నారు? అది ఆలోచన చేయం. ఎంతసేపటికి మన శరీర సంబంధమైన సౌఖ్యాలు తప్ప మనం చూసేది, మనం సృష్టించేటువంటి సృష్టికర్త కూడా దేవునికి మనసుంది, హృదయం ఉంది, వేదన ఉంది, బాధ ఉంది. అది మనకు అర్థం కాదు. మన బాధే మన బాధ, మన జీవితమే మన జీవితం, మన ఇష్టమే మన ఇష్టం అన్నట్టుగా భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ దేవుడి చక్కటి జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తే ఈ జీవితంలో ఎంత మేరకు నేను దేవుడిని సంతోషపెట్టగలుగుతున్నానని ప్రశ్న వేసుకునేటువంటి క్రైస్తవ సోదరీలు, సోదరులు లోకంలో లేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి పౌలు మాట్లాడుతున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించడానికి మీరు ఈ లోకానికి రుణస్తులు కాదు. ఈ లోకం మిమ్మల్ని కొనలేదు, కొనింది ఎవరు? విలువబెట్టి కొనింది దేవుడు. తన కుమారుని రక్తం ద్వారా కొంటే మన లోకానికి దాసులమైతే ఉపయోగం ఉందా? లేదు ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మనమంతా దేవునికి దాసులు కావాలని, దుష్టత్వం నుంచి విడిపించబడాలని, దేవుని చిత్తాన్ని పొంది గ్రహించేటువంటి వారంగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి మనం ఏది చేసినా మనోపూర్వకంగా దేవుని చిత్త ప్రకారంగా చేయాలనేది దేవుని యొక్క ఆలోచన తప్ప మన ఇష్టాలు, మన ఉద్దేశాలు, మన తలంపులన్నిటి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని పక్కన పెట్టాలని క్రైస్తవ్యం లేదా లేఖనాలు మనకు నిలుపుతూ ఉన్నాయి. కానీ మనం ఆలోచన చేయం. ఎంత గొప్పగా పాట జరగాల్సింది నా ఇష్టమే తప్ప దేవుని చిత్తానికి మనం అవకాశం అనేటువంటి పరిస్థితుల్లో ప్రపంచమందు ప్రియ దేవుని పిల్లల. కాబట్టి యజమానుడు అని అన్నాడు. ఎవరా యజమానుడు?
యజమానుని చిత్తమెరిగియుండి ఆ చిత్త ప్రకారంగా జాగ్రత్త పడకపోతే ఉపయోగం ఉందండి? ఒక్కసారి లూకాసు వార్త నేను ముగింపులోకి వచ్చాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచన భాగాన్ని మీరు గ్రంథాన్ని గమనించగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయము, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక యుండువాడు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని అన్నాడు. ఇక్కడ కాదని, ఇక్కడ భూమి మీద బతికినంతకాలం దేవుని చిత్తాన్ని అనుసరించినా అనుసరించకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, నడిచినా నడవకపోయినా, ఇక్కడ నువ్వు ముళ్ళు కర్ర పెట్టుకోను కొరడా పట్టుకోను నడిపించే ఎనక నాయకుడు ఎవరూ లేరు. ఇక్కడ ఫుల్ ఫైర్స్ నీకు ఇచ్చడం. దేవుని చిత్తాన్ని అనుసరిస్తావో అనుసరించవో, నడవో దాన్ని నమ్ముతావో అమ్ముతావో అన్నది శాయిస్ యువర్ సెల్ఫ్. దేవుడికి ఇచ్చాడు, ఒక భిక్ష దేశాడు జీవితాన్ని. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఎంత మేరకు దేవుని చిత్తం పట్ల నమ్మకాన్ని కలిగి దానికి విధేయత చూపి దాన్ని అనుసరించి నడుస్తావన్న అవకాశాన్ని నీకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా, నిత్య పరలోకానికి వెళ్తావు. ఆ చిత్తాన్ని అవాయిడ్ చేసి కాస్త తొక్కేస్తావా, నిత్య నరకానికి వెళ్తావు. ఎక్కడికి వెళ్ళాలో అది నీ చేతుల్లోనే ఉంటాయి. దేవుడు అవకాశం నీకు ఇచ్చేసాడు. కానీ మనం అనుకుంటాం ఏదో ప్రభువాని పరిశ్రమ మాత్రం పరలోకమేనని పరపడుతుంది ప్రపంచం అంతా. దాని మత్తయి సువార్త 7వ అధ్యాయం 27 మాట్లాడాడు, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు. ఇవాళ ప్రభువుని ఊత పద ప్రపంచంలో నిజంగా దేవుడు ఎవరో, దేవుని చిత్తం ఏంటో, వాక్యం ఏంటో, వాక్య పరిజ్ఞానం ఏంటో తెలిసినా తెలియకపోయినా ప్రపంచం పెట్టుబడి లేకుండా వాడే పదం ప్రభు అనే పదం. అక్కడ మాట్లాడాడు ప్రభువా అని పిలిచి ప్రతివాడు చేరడం, పరలోక రాజ్యం చేరడం, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే చేరతాడు అని చెప్పి ముక్కుసుడిగా చెప్పుకొచ్చాడు. ఆ చిత్తానికి వ్యతిరేకంగా నీవు నీ భక్తి భావాచారాన్ని లోకంలో ప్రదర్శిస్తే తిరిగి నువ్వు పరలోకం జరగలవా? చేసే ఛాన్స్ నీకుందా? ఏమన్నా రికమెండేషన్ చేపిస్తావా? చేసే అవకాశం లేదుగా. కాబట్టి భూమి మీద బ్రతికి ఉండగానే నిజంగా దేవుడు ఎవరో, దేవుడి చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం అంటున్న విషయాన్ని లేఖనానుసారంగానే ఎరిగి గుర్తెరిగి లోబడి దేవుని మహిమార్థమైన కుటుంబాలుగా ఎదగకపోతే ఉపయోగం ఏ మాత్రం కూడా లేదన్నది వాస్తవం. కాబట్టి చాలా మంది దేవుడు ఎవరో, దేవుడి చిత్తమేమో తెలియకపోయినా కూడా ప్రభువా పదార్థాలు వాడుతూ ఉంటారు. దానికి కూడా శంపపెట్టు ప్రశ్న అక్కడ రాయబడింది లూకాసు వార్త 6:4. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా అని ఎందుకు పిలుచుటానికి వచ్చినారు కొందరు మీరు ఇక్కడ చూడగలిగితే. ఏమండి, ఏదో ప్రభువా అనే పదాలు పెట్టుబడి లేకుండా వస్తాయి కాబట్టి ఆ పదాలు ఊత పదాలుగా ఒలించిన మాత్రం ఉపయోగం కాబట్టి నేను చెప్పే పని మీరు చేయకుండా ఎందుకమ్మా వృధా ప్రయాస అంటారు అన్నారు ఆయన. నేననే మాట కాదు, దేవుని ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారే ముక్కుసూటిగా మాట్లాడాడు లూకాసు వార్త 6:46 భాగంలో. కాబట్టి ఈ లోకంలో దేవుని చిత్తం ఏదో గమనించక, దేవుని చిత్తానికి లోపడక, దేవుని చిత్త ప్రకారంగా నీవు నీ జీవితాన్ని దేవునికి లోపరచకపోతే మనం చేసే పరిస్థితి ఏంటి? మనం చేసే పరిస్థితి ఏంటో మీరు తినొస్తుంది. అక్కడ తీతు పత్రిక 1:16 చెప్పుకొచ్చాడు, దేవుని ఎరుగుదుమని చెప్పుకుందురు అన్నాడు. చెప్పుకునే భక్తే, లేఖన ప్రకారంగా రుజువు లేని భక్తి, లేఖనాలలో ఉన్నటువంటి లేఖనాల ప్రకారంగా రుజువు లేని భక్తి, లోకంలో చెప్పుకునే భక్తి ఆకాశానికి అంటే అంటుంది ఒక ప్రపంచంలో. కాబట్టి అక్కడ ఉన్నాడు పౌలు స్పష్టంగా, వారు దేవుని ఎరుగుదుమని చెప్పుకుందురు గాని వారు అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి వారు తమ క్రియల చేత దేవుణ్ణి ఎరగనట్టున్నారు అని చెప్పాడు. కలిగేశాడు యాసిడ్ బిడ్డ. అక్కడ క్రైస్తవ్యం అనేది చెప్పుకునేది కాదు, దేవుని చిత్త ప్రకారంగా వాక్య ప్రకారంగా నడిచి చూపించి రుజువు చేసేదే దేవుడు కోరిన క్రైస్తవ్యం. మాటతో చెప్పి సజెస్ట్ లోక సంబంధం భక్తి, అది నామకార్థ భక్తి, లోకమునకు అనుగుణమైన భక్తి, లోకాన్ని మెప్పించే భక్తి, లోకానికి నప్పించే భక్తి, మనకిష్టమైన భక్తి దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చాలి అంటే ఆయన చిత్తానుసారమైన భక్తితో మాత్రమే దేవుడిని మనం సంతోషపెట్టగలమే తప్ప
లేకపోతే ఏ మాత్రం కూడా అవకాశం లేదనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టే పైకి భక్తి గలవారు అని చెప్పుకున్నటువంటి నామకార్థ భక్తిని విడిచిపెట్టి లేఖనాసరమైన దేవుని చిత్తాసరమైన భక్తి ఏంటో ఎవరికి వారు లేఖనాల్లో ఉన్న సర్వ సత్యాన్ని గమనించి దేవుని మహిమార్థమైనటువంటి కుటుంబాలుగా మనం అందరం దేవుని చిత్తంలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, దుష్టత్వంలో వచ్చే చెడులో నుంచి, పాపంలో నుంచి, చీకటి నుంచి విడిపించబడి దేవుని కుమారులు కుమార్తెలుగా, పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని రాజ్య పౌరులుగా మనం అందరం ఈ లోకంలో ఎదగాలని, వర్ధిల్లాలని ప్రతి వారిని నేను హెచ్చరిస్తూ, అలాగున అట్టి దేవుని చిత్తాన్ని గుర్తెరిగి జీవిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరి ప్రేమతో హెచ్చరిస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ, ఎంతో ఓపికతో ఈ రాత్రి అంటే దేవుని రాజ్య స్వార్థ సమావేశం 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించినట్టు ప్రతి ఒక్కరికి ఈ చుట్టూ ఉన్నటువంటి కుటుంబాల ప్రతి వారికి కూడా దేవుని రాజ్య స్వార్థ సభాపక్షంగా, ఎట్లనే కానటువంటి క్రీస్తు సంఘపక్షంగా ప్రతి ఒక్కరికి పేరు వరుసన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్న మాట ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.